హాయ్ అండి అందరికీ. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్ళడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, కొన్ని రోజుల క్రితం కాకాని గోవర్ధన్ రెడ్డి అని చెప్పేసి మాజీ మంత్రి, వైసీపీలో కీలక నేత, ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉంటున్నారనమాట. అయితే ఆయన్ని కలిసి ఆయనకి ధైర్యం చెప్పేందుకు, అలాగే కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులని ప్రజలకు తెలిపేందుకు ఆయన ఏదైతే ఈ నెల్లూరు జిల్లా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని కలవాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అందుకోసం నెల్లూరు పర్యటనకు వెళ్ళాలని చెప్పేసి ఆయన ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా నెల్లూరు పర్యటనకు వెళ్ళాలనుకుంటే కారులో వెళ్ళేది కాదు. ఎందుకు వెళ్ళేది కాదంటే, దాదాపు తాడేపల్లి నుంచి నెల్లూరు జిల్లాకి 300 కిలోమీటర్లు ఉంది కాబట్టి 300 కిలోమీటర్లు వెళ్ళాలంటే చాలా కష్టం కారులో. మనం చూసినాం రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా రెంటపల్లి గ్రామం 70 కిలోమీటర్లు వెళ్ళాలంటేనే దాదాపు 8 గంటల సమయం పట్టింది. అలాంటిది ఈ 300 కిలోమీటర్లు కారులో వెళ్ళాలంటే కుదరదు. అయితే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ హెలికాప్టర్ దిగటానికి నెల్లూరు జిల్లాలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఇప్పటికే చాలా హెలిప్యాడ్లు ఉన్నాయి. కాకపోతే ఆ హెలిప్యాడ్లు ఇచ్చే వాళ్ళ మీద టీడీపీకి సంబంధించిన నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా హెలిప్యాడ్ ఇస్తే వాళ్ళ లిటిగేషన్స్, అంటే వాళ్ళకి ఏమైనా లూప్ హోల్స్ ఇవన్నీ చూసి మీ భవనాలు పడగొట్టుతాం, మీ మీద ఇబ్బందులు పెడతాం అనే రకంగా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు హెలిప్యాడ్ ఇచ్చే వాళ్ళ మీద తీవ్రస్థాయిలో భయాందోళన అయితే పెడుతున్నారనమాట. మరోవైపు మేమన్నా సొంతంగా హెలిప్యాడ్ చేసుకుంటాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు కలెక్టర్ని, ఎస్పీని అడుగుతున్నా కానీ అలా కూడా ఇవ్వట్లేదు అనమాట. అయితే ఈ సందర్భంలో వైసీపీ కార్యకర్తలు తీవ్రస్థాయిలో తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు ఇలా హెలిప్యాడ్ ఇవ్వకుండా ఇంత ఇబ్బందులు పెడుతున్నారు, ఒకేసారి హెలిప్యాడ్ తయారు చేసుకోవడానికి టైం సరిపోదు, మీరు ఇలా జాప్యం చేస్తే ఒకవేళ హెలిప్యాడ్ సరిగ్గా తయారు కాకపోతే క్రాష్ ల్యాండ్ అవుతుంది హెలికాప్టరు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకు మీరు ఇలా ఒక వ్యక్తి ప్రాణాలతో ఇట్లా ఆడుకుంటున్నారని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు అయితే తీవ్రస్థాయిలో తమ వైసీపీ నాయకులు, అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో తమ అసహనాన్ని వ్యక్తం అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా హెలిప్యాడ్ ఇచ్చే వాళ్ళనేమో భయపెడుతున్నారు, మీకు సంబంధించిన లూప్ హోల్స్ అన్ని బయటికి తీసి మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, కానీ మేమన్నా హెలిప్యాడ్ చేసుకున్నామన్నా మాకు కూడా ఇట్లా ఇవ్వట్లేదు, లాస్ట్ మినిట్లో మీరు పర్మిషన్ ఇస్తే హెలిప్యాడ్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి, సరైన హెలిప్యాడ్ లేకపోతే హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకి ప్రమాదం వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి, ఎందుకు మీరు ఇంత జాప్యం చేస్తున్నారు అన్నట్లుగా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద ఇలా హెలిప్యాడ్కి పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు తీవ్రస్థాయిలో తమ అసహనాన్ని అయితే వ్యక్తం అయితే చేస్తున్నారు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఒక మినిట్. థ్యాంక్ యూ.